ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచంలోనే అగ్రగామిగా రూపొందిన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అమరావతి పూర్వ వైభవాన్ని సంతరించుకొని దీనిపైన మరింత సమాచారం అందించేందుకు రవీంద్ర గారు మనతో పడినారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఎట్లా రేపటి నుంచి పూర్వ వైభవం సంతరించుకున్నది, ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా మనం అందరం కూడా కోరుకున్న రాజధాని ఇది, కలల రాజధాని. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని ఆ రోజున కమిటీ సిఫార్సు మేరకు ఇక్కడ ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఈ అమరావతిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజున పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఇచ్చినటువంటి భూములకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపకల్పన చేసి సెక్రటరియట్ నిర్మాణం చేసుకున్నాం. ఆ రోజున అక్కడి నుంచి పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు వరకు జరుగుతున్నాయి. అసెంబ్లీ పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు వరకు పనులు అక్కడ అసెంబ్లీ సెషన్స్ చేసుకున్నాం. హైకోర్టు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఇవాళ మిగతా భవనాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక అద్భుతమైనటువంటి నగరంగా, మహానగరంగా అమరావతిని చేసుకోవాల్సినటువంటి తరుణంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లోనేమో ఒకటి అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికలైన తర్వాత 3 రాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసి ఎన్నికలైన తర్వాత ఆ రోజున చేసినటువంటి దాని వల్ల రైతాంగం త్యాగం 34,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి రైతాంగం మొత్తం కూడా రోడ్డెక్కారు. వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి ఆడబిడ్డలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసి రక్తాల కారులాగా వాళ్ళు పోరాటం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇవాళ వాళ్ళందరి సహకారంతో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం మరి మళ్లీ తిరిగి అమరావతి పనులు పునః ప్రారంభించుకున్నాం. దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా రావడం అనేది ఒక శుభ పరిణామం. మరి దానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి రావాలని చెప్పి మనందరం కూడా ఆహ్వానించుకుంటున్నాం. మరి దానికి పెద్ద ఎత్తున వచ్చేదానికి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. తద్వారా మరి ఒక స్ఫూర్తిని ప్రపంచానికి ఇవ్వబోతా ఉన్నాం. దానికి వచ్చే వారందరూ కూడా ఎక్కడ ఏ లోటు రాకుండా ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. అయితే ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయి నరేంద్ర మోడీ చేతుల మీద గుండానే రేపు 3:15 పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధానంగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా మంత్రులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా స్పెషల్ అధికారులందరూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ జరిగే పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలిపేందుకు, పారిశ్రామిక వాడుగా గానీ, అభివృద్ధి పనులు గానీ నిలిపేందుకు ఇక్కడ నుంచే మనకి ఏదైతే ఈ సభాస్థల వద్ద ప్రస్తుతం ఉన్నామో ఈ సభాస్థల నుంచే మోడీ గారు తన ప్రసంగం ద్వారా కూడా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖంగా అభివృద్ధి చెందేందుకు అంటే అన్ని వైపుల నుంచి కూడా ఒక న్యాయ వ్యవస్థ కానివ్వండి, అలాగే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అలాగే దీనికి సంబంధించిన ఐటీ ప్రాజెక్టులు, వీటన్నిటిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేయనున్నారు. మరింతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకే మోడీ ప్రసంగం ఉంటుంది. అలాగే మోడీ కూడా రేపు అమరావతి కేంద్రంగానే ప్రజలపైన వరాల జల్లు కురిపించడం కాకుండా 100% ఖచ్చితమైన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మాత్రం మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్ తో వాసు, అమరావతి